గవర్నర్కి పంపిస్తే అది కోల్డ్ స్టోరేజ్లో అయింది. ఆ తర్వాత మేము ఢిల్లీలో పోయి ముఖ్యమంత్రి ధర్నా చేశాడు. అయినా ఇందిరా సహాని కేసులో 50% దాటొద్దు అనేది ఒక ఆనాడు కోర్టు డిమాండ్ ఉండే, దాని ప్రకారంగా కాలేదు. ఇవాళ చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు, ఏదో వెన్నుపోటుగా. తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ప్రైవేట్ బిల్లు నిజంగానే మరి ఇవాళ కిషన్ రెడ్డి గారు కానీ లేకుంటే రామచంద్రరావు గారిని బీఆర్ఎస్ వాళ్ళకు దమ్ముంటే మాట్లాడండి. ఢిల్లీలో పెట్టినప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రైవేట్ బిల్లు మద్దతు ఇస్తారా లేదా, తేలిపోతుందా లేదా, మమ్మల్ని తిడతారేమ్రా బాబు, అన్నీ చేసినాం కనుక తప్ప. అందుగురించే అది తెలుసుకొని ప్రజలు కూడా రాహుల్ గాంధీ మీద నమ్మికతోటే సర్పంచులలో ఎక్కువ శాతం గెలిచిందా లేదా, మోర్ దాన్ 60% గెలిచాం. అదేవిధంగా మహిళలకు రాజీవ్ గాంధీ గారు ఆలోచన ఉండే మహిళలకు కూడా 50% అది కూడా అమలు చేసిండు రేవంత్ రెడ్డి. కనుక నా ఉద్దేశంలో ఇవాళ ఇద్దరు గెలిచారు. తప్పనిసరిగా నా వరకు నేను రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేదే నా ధ్యేయం. అదే ఆలోచన రేవంత్ రెడ్డిది. కాబట్టి ఇవాళ వేమ నరేందర్ రెడ్డి గారు వచ్చి నా ఏంటంటే అన్న సహకారం కాదు, తప్పనిసరిగా మద్దతు. నాకు పదవులు ఇప్పుడు ఏం కాదు, నేను గత 10 ఏళ్ళ నుంచి ఏ పదవి లేకున్నా బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద అన్ని యుద్ధాలు చేశా. ఇప్పటి వరకు 16 కేసులు నడుస్తున్నది. ఇక ముందు కూడా యుద్ధం చేస్తా. ఇక మిగతాది తప్పనిసరిగా రేపు 9th నుంచి జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశంలో రాహుల్ గాంధీతో ప్రైవేట్ బిల్లు పెట్టిస్తాము. తప్పనిసరిగా ఎవరు మద్దతు ఇస్తారో తేలిపోతుందని నా సహకారం తప్పనిసరిగా ఉంటుంది. గతంలో ఏం జరిగింది అనేది కాదు, 10 ఏళ్ళ నుంచి నేనే కొట్లాడుతున్నా. కనుక అదేది అంబేద్కర్ స్టాచ్యూ పలగొడితే కూడా ఎవరు మాట్లాడలేదు, నేనే మాట్లాడినా. 10 ఏళ్ళు కొట్లాడి ఆఖరికి సాధించిన కానీ ఇప్పటి మీద నా మీద కేసులు నడుస్తున్నాయి. కనుక ఏదైనా వేమ నరేందర్ రెడ్డి అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి తప్పనిసరిగా నా సహకారం ఈ ప్రభుత్వానికి ఉంటుంది, రేవంత్ రెడ్డికి ఉంటుంది, హైకమాండ్కి ఉంటుంది అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. చూడండి, పదవి లేకనే నేను పనిచేస్తుంటే ఇంకా పేద పదవి ఇవ్వాలన్నా లేదా అనేది హైకమాండ్ ఆలోచన. నా ఆలోచన ఒకటే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఆలోచన నాది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగినంత సేపు ఇక ముందు కూడా నా సహకారం ఆయనకు ఉంటుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.